హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. మనకి ఫెస్టివల్స్ అన్నీ కూడా ఉగాది ఫెస్టివల్ అనేది రాబోతుంది కదండి. సో ఉగాది, శివరాత్రి, మనకి ఫెస్టివల్స్, శ్రీరామనవమి ఫెస్టివల్స్ ఉన్నాయి కదా. వాటి కోసం మనం కొన్ని కుర్తీ సెట్స్ని అయితే తెప్పించాము, ఫెస్టివల్ లుక్లో కుర్తీ సెట్స్ని అయితే. సో ఇవన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. అంతేకాకుండా దట్ అఫోర్డబుల్ ప్రైస్లోనే మనకు అమెజాన్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒకసారి చూసేద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే ఏ వీడియోస్ పెట్టా కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. మళ్ళీ లేట్ చేయకుండా వెళ్ళిపోదామా, లెట్స్ గో. అంతేకాకుండా మనకి ఫెబ్ 16th నుంచి ఫెబ్ 20th వరకు మెగా ఫ్యాషన్ డే సేల్ అయితే రన్ అవుతుందండి. అమెజాన్లో వచ్చేసి మనకి టాప్ బ్రాండ్స్ మీద వచ్చేసి అప్ టు 70% అయితే ఆఫర్ ఉంటుంది. ఈ డీల్ని అయితే మీరు గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు అఫోర్డబుల్ రేంజ్లోనే ఉండబోతున్నాయి. మీకు నచ్చిన ప్రతి ప్రొడక్ట్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. అవన్నీ కూడా మీరు కార్ట్లోకి యాడ్ చేసుకొని మీరు మెగా సేల్ రోజున పర్చేస్ చేసుకోవడానికి అయితే వీలుంటుంది. హరియప్ అండి, అప్ టు 70% వరకు టాప్ బ్రాండ్స్ మీద అయితే ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి అయితే మనం వీడియో కంటిన్యూ చేసేద్దాము. చలో, ఈరోజు మనం అన్ని చూపించబోయేది కుర్తీ సెట్స్ అండి. మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. కాలేజీకి వెళ్ళే వాళ్ళకి, అలానే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, లేకపోతే మీరు హౌస్ వైఫ్ అయినా ఏదైనా ఫెస్టివల్స్కి వేసుకోవాలన్నా, ఏదైనా పార్టీస్కి వేసుకోవాలన్నా కూడా సింపుల్గా ఎలిగెంట్ లుక్ ఇవ్వడానికి కుర్తీ సెట్స్ అన్నీ కూడా మీకు తప్పకుండా యూజ్ అవుతాయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకి తెచ్చిన కుర్తీ సెట్స్ అనేవి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, దట్టు ట్రెండీగా కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడైతే వీడియో అయితే చూసేద్దాము. లెట్స్ గో. ముందుగా వచ్చేసి మనం చూడబోయేది ఈ బ్యూటిఫుల్ కుర్తీ సెట్ అండి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, చాలామంది ఇప్పుడు వేస్తున్నారు కూడా. ఇది వచ్చేసి మనకి ఆలియా కట్లో వస్తుంది. ఒకసారి అయితే కుర్తీ సెట్ లోపలికి వెళ్ళేసి చూసేద్దాము. ఇది వచ్చేసి మనకి పర్పుల్ షేడ్లో వస్తుంది. పర్పుల్ షేడ్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కలర్ మనం వేసుకున్నామంటే చాలా బ్యూటిఫుల్గా మన ఫేస్ అనేది పాపప్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ కలర్ అనేది ట్రెండింగ్లో కూడా ఉంది కాబట్టి, దట్టు మనకి అమెజాన్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది కాబట్టి మనం ఎందుకు మిస్ చేసుకుంటాం చెప్పండి. ఒకసారి చూసేద్దాము. మనకి కుర్తీ టాప్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకి దుప్పటాన్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది. మనకి యోక్ పార్ట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఆలియా కట్లో వస్తుంది. ఆలియా కట్ని బేస్ చేసుకుంటూ మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే సేమ్ కలర్లో ప్రిఫర్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి వీ నెక్కి డీప్ నెక్ వచ్చింది కాబట్టి ఆ నెక్ని క్లోజ్ చేస్తూ వీ షేప్లో మనకి చెమ్కీ వర్క్తో కొంచెం డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు సేమ్ క్లాత్ మీద. నెక్స్ట్ హ్యాండ్స్ వైజ్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇవి 3/4 హ్యాండ్స్ వస్తాయండి. ఇది వచ్చేసి మనకి సెమీ కాటన్ అని కాటన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది మిక్స్డ్ రేయాన్లో ఉంది. హ్యాండ్స్ వైజ్ చూసుకున్నట్టు 3/4 హ్యాండ్స్ వస్తాయి. మనకి ఆలియా కట్కి ఏ ప్యాచ్ అయితే ఇచ్చారో అది వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్స్కి ఎడ్జెస్లో ఇచ్చారు. మిర్రర్ వర్కింగ్ లాగా మీరు నైట్ వేసుకున్నా కూడా ఆ మిర్రర్ వర్క్ షైన్ అవుతూ మీ డ్రెస్ అనేది చాలా బ్యూటిఫుల్గా పాపప్ అవుతుంది వేసుకున్నారంటే కనుక. దట్టు చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉందండి. ఈ డ్రెస్ వచ్చేసి మనకి తప్పకుండా అయితే పర్చేస్ చేయడానికి అయితే చూడండి. ముఖ్యంగా వచ్చేసి మీ సైజు కనుక ఎల్ అయితే మీరు మీడియం సైజ్ తీసుకోండి. మీడియం సైజ్ అయితే మీరు ఎస్ని అయితే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఇది మనకి నైరా కట్ లాగా వస్తుంది కాబట్టి పైన వచ్చేసి మనకి ఇక్కడ యోక్ పార్ట్ వచ్చేసి మనకి ఆలియా కట్ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ కట్స్ వచ్చేసి మనకి కొంచెం డీప్ కట్స్ అయితే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నైరా కట్కి ఎలా అయితే మనకి డీప్ కట్స్ వస్తాయో ఆ విధంగా ఉంటాయి. సో అందువల్ల వచ్చేసి మీరు మీ సైజు కన్నా కొంచెం తక్కువ సైజ్ తీసుకున్నారంటే చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే సేమ్ వస్తుందండి. మనకి లైనింగ్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు, కానీ విజిబిలిటీ ఏం ఉండదు. మనకి చక్కగా వేసుకోవచ్చు, ఫ్రీగా ఉంటుంది. డ్రెస్ కూడా ఈజీ టు వేర్ అండి. నెక్స్ట్ మనకి బాటమ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా పర్పుల్లోనే బాటమ్ పలాజో టైప్లో ప్రొవైడ్ చేస్తారు. పలాజోస్ అనేవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అందులో యాంకిల్ లెంత్కి కొంచెం పైకి కనుక మీరు సెట్ చేసుకున్నారంటే చాలా ట్రెండీగా కనిపిస్తారు. ఓకేనా, ఇది వచ్చేసి మనకి బాటమ్ వేర్ అండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయే డ్రెస్ వచ్చేసి కుర్తీ సెట్ అండి. ఇది వచ్చేసి ఈ విధంగా మస్టర్డ్ కలర్లో వస్తుంది. ఇది కూడా మనకి చాలా అఫోర్డబుల్ ప్రైజ్లోనే ఉంది. అమెజాన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ డ్రెస్ వచ్చేసి 500 రూపీస్ అని చెప్తే మీరు నమ్ముతారా? ఇది వచ్చేసి మనకి 3 పీసెస్ సెట్టు, దట్టు మనకి అఫోర్డబుల్, చాలా అఫోర్డబుల్లో వచ్చేసింది. ఒకసారి చూసేద్దాము. మనకి 3 పీసెస్ ప్రొవైడ్ చేశారండి. మనకి కుర్తీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. యోక్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా
ఎంబ్రాయిడింగ్ వర్క్తో అంటే డిజైనింగ్తో అయితే ఇచ్చారు. గోటాపట్టి వర్క్ని ఫినిషింగ్లో ఇచ్చేసుకుంటూ ఈ విధంగా క్లోజ్ చేశారండి యోక్ పార్ట్ని. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నెక్ చూసుకుంటే రౌండ్ నెక్ని ప్రొవైడ్ చేశారు. బ్యాక్ వచ్చేసి డీప్ వస్తుంది. హ్యాండ్స్ వైజ్ చూసుకున్నట్లయితే కనుక ఈ విధంగా 3/4 హ్యాండ్స్ ప్రొవైడ్ చేసి ఇక్కడ వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్ని అయితే కటింగ్లో మనకి యాడ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి ఎలిగెంట్ లుక్ ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. క్లాత్ వైజ్ చూసుకున్నట్లయితే కనుక హాఫ్ పట్లో వస్తుందండి. మీకు ఈ క్లాత్కి వచ్చేసి కొంచెం ఐరన్ అవసరం అవుతుంది. మీరు ఒక టైం 1 or 2 టైమ్స్ వేసుకున్నాక ఐరన్ చేయించాల్సి ఉంటుంది. క్లాత్ అనేది మనకి హాఫ్ పట్ కాబట్టి కొంచెం నలిగినట్లుగా అవుతుంది. మనకి మస్టర్డ్ కలర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కుర్తీ చూసారు కదా, ఇది వచ్చేసి స్ట్రైట్ కట్తోనే వస్తుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మొత్తం ప్లెయిన్లో వస్తుంది ఈ విధంగా. ఓకేనా. నెక్స్ట్ మనము బాటమ్ చూసుకున్నట్లయితే సేమ్ బాటమ్ ప్రొవైడ్ చేశారండి, సేమ్ కలర్లో. మనకి ఇక్కడ వచ్చేసి మనకి బ్రాండెడ్ బాటమ్స్కి ఇచ్చినట్లుగా ముందు వచ్చేసి బెల్ట్ టైప్లో ఇచ్చారు. ఈ విధంగా ఇవ్వటం వల్ల మనకి టమ్మీ దగ్గర ఉబ్బుగా కనిపించకుండా చాలా షేప్ లాగా పర్ఫెక్ట్ షేప్గా ఫిట్ అవుతుంది. వెనక వచ్చేసి మనకి యాజ్ యూజువల్గా ఎలాస్టిక్ని అయితే ప్రొవైడ్ చేశారు. మనకి అదేవిధంగా కింద కూడా మనకి హ్యాండ్స్కి ఏదైతే ఇచ్చారో దాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. చూసారా, మీరు వేసుకున్నా కూడా మీ యాంకిల్ దగ్గర చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ విధంగా. ఓకేనా. నెక్స్ట్ మనం దుప్పటా చూసుకున్నట్లయితే ఈ విధంగా నెట్టెడ్లో దుప్పటా ఇచ్చారండి. గోటాపట్టి డిజైన్ని బేస్ చేసుకొని ఎడ్జెస్కి ఈ విధంగా ఇచ్చారు గోల్డ్ కలర్ గోటాపట్టి లేస్తో. చూసుకున్నట్లయితే కనుక నెట్లో చాలా బాగుంటుంది, వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను కొన్ని పిక్స్ కూడా మీకు పక్కన యాడ్ చేస్తాను, చూడండి ఎలా ఉందో, వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో కూడా మీకు ఒక ఐడియా వస్తుంది కదా. దాన్ని బట్టి మీరు కూడా పర్చేజ్ చేయాలా వద్దా అన్నది చూసుకొని మీరు పర్చేజ్ చేయాలనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బేబీ పింక్ కలర్లో ఒక కుర్తీ సెట్ని అయితే తెప్పించాను. ఇది కూడా చాలా క్లాసీ లుక్ ఇస్తుందండి మీకు. ఇది కూడా 3 పీసెస్ సెట్ చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి మనకి వీనెక్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. సో గోసిరి నుంచి నేను చాలా కుర్తీ సెట్స్ని అయితే మీకు చూపించాను, గోసిరి నుంచి ఈ ప్రోడక్ట్ కూడా. బట్ ఇప్పుడు వచ్చేసి మనకి ఈ నెక్ అనేది ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఈ నెక్తో ఇప్పుడు మనకి కొత్తగా స్టాక్ వచ్చిందండి అమెజాన్లో. సో వేసుకున్నా కూడా చాలా క్లాసీ లుక్ ఇస్తుంది, దట్టు ఎఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది. నెక్ వైజ్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ విధంగా ఈ లేస్తో అయితే నెక్ ఫినిషింగ్ ఇచ్చారు. చూసారా, చూడటానికి కూడా ఎంత క్లాసీగా బ్యూటిఫుల్గా ఉంది, దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీలో. హ్యాండ్స్ చూసుకుంటే అయితే కనుక 3/4 హ్యాండ్స్ వస్తాయి. మనకి క్లాత్ వచ్చేసి కాటన్ క్లాత్ వస్తుందండి. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి క్లాత్ మీద డిజైనింగ్ బేబీ పింక్ మీద వచ్చేసి వైట్ కలర్ అండ్ ఎల్లోలో అయితే ఆరెంజ్ ఎల్లో లాగా డాట్స్ అయితే ఇచ్చారు. ఈ విధంగా డిజైనింగ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. కట్స్ అయితే స్ట్రైట్ కట్స్ వస్తాయండి మనకి. పిక్స్ నేను పక్కన యాడ్ చేస్తుంటాను, ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంటుందో వేసుకున్నప్పుడు. ఓకేనా. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ విధంగా ప్లెయిన్లో ఉంటుంది. ఓవరాల్గా కుర్తీ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ బాటమ్ చూసుకున్నట్లయితే బాటమ్ ప్లెయిన్లో ఇచ్చేసాడండి. పలాజోనే మనకి ఇప్పుడు ట్రెండింగ్లో పలాజోసే ఉన్నాయి కాబట్టి పలాజోనే ప్రొవైడ్ చేశారు. మనకి ఇది చెప్పాను కదా, ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఎలాస్టిక్కే వస్తుంది. మనం కరెక్ట్గా ఫిట్ చేసుకుంటే నీట్గానే కనిపిస్తుంది. ఈ విధంగా మనకి కంఫర్టబుల్గా ఉండడానికి పలాజోస్నే ప్రిఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం దుప్పటా చూసుకున్నట్లయితే దుప్పటా కూడా చాలా క్లాసీగా ఉంది. దీనికి వచ్చేసి మనకి ఫ్లోరల్ ప్రింట్తో దుప్పటాని అయితే ప్రొవైడ్ చేశారు. చూసారు కదా, దుప్పటా విత్ కూడా చాలా ఉందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారు, ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రింట్ని అయితే ప్రొవైడ్ చేశారు. ప్రింట్ వాషబుల్ చేసినా కూడా పోదండి, ఈజీ టు వాష్ అండి. నెక్స్ట్ మనకి గోటాపట్టి డిజైన్తో గోల్డ్ కలర్ ఫినిషింగ్తో అయితే ఈ విధంగా థ్రెడ్ ఓవరాల్గా దుప్పటాకి ఫినిషింగ్ అయితే ఇచ్చారు. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కుర్తీ సెట్ అనేది చూసేద్దాము. ఇదైతే మనకి పార్టీ వేర్కి ఫెస్టివల్స్కి చాలా బాగుంటుంది. ఒకసారి చూసేయండి. ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్లో వస్తుంది. ఈ విధంగా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. క్రీమ్ కలర్ వస్తుంది, హాఫ్ పట్లో వస్తుంది. మీ క్లాత్ కూడా షైన్ అవుట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 3 పీసెస్ సెట్ వస్తుంది. ఒకసారి చూసేద్దాము. మనకి ఈ విధంగా కుర్తీ సెట్ని అయితే ప్రొవైడ్ చేశారు. చూసారు కదా ఎంత క్లాసీగా ఉందో. నెక్ చూసుకున్నట్టయితే రౌండ్ నెక్కి వీ కట్ ఇచ్చాడు. బ్యాక్ సైడ్ వచ్చేసి క్లోజ్డ్ నెక్ని ఇచ్చాడు. హ్యాండ్స్ చూసుకుంటే 3/4 హ్యాండ్స్లో ప్లెయిన్లో వస్తాయండి. యోక్ పార్ట్లో వచ్చేసి మనకి ఈ విధంగా డిజైనింగ్ ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి హిప్ దగ్గర వచ్చేసి బెల్ట్ లాగా అయితే ప్రొవైడ్ చేశారండి. అది వచ్చేసి మనకి ఈ డ్రెస్కి హైలైట్ అని చెప్పొచ్చు. ఈ విధంగా మనకి కుర్తీ ఎండింగ్ వరకు ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ప్లెయిన్లోనే వస్తుంది. దీనికి మనకి లైనింగ్ ఏం ప్రొవైడ్ చేయలేదు, హాఫ్ పట్టు. మీరు కనుక
పెట్టి కోట్స్తో కనుక పేరప్ చేసుకున్నారంటే చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. నెక్స్ట్ మనము ప్యాంటు బాటమ్ చూసుకున్నట్లయితే కనుక 3/4 అంటే మనకి ఇది ఈ విధంగా పలాజో టైప్ అంటే ఇది వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది. బ్రాండెడ్ కాబట్టి మనకి ఇది ముందు వచ్చేసి బెల్ట్ లాగా వస్తుంది, వెనక వచ్చేసి ఈ విధంగా ఎలాస్టిక్ని అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇది సిమిలర్ టు ట్రోజర్ లాగా వస్తుందండి. కొంచెం అంత లూజ్గా ఉండదు, పలాజో అంత లూజ్గా. ట్రోజర్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, యాంకిల్ లెంత్ వరకు వస్తుంది. మనకి కొంచెం ఫిట్టింగ్గా ఉంటుంది, మరీ లూజ్గా ఉండకుండా. మనకి ఇక్కడ వచ్చేసి పాకెట్ని కూడా ప్రొవైడ్ చేశారు. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు టెంపుల్స్కి వెళ్తున్నా, పార్టీస్కి వెళ్తున్నా వేసుకున్నారంటే ఫెస్టివల్కి ముఖ్యంగా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. దట్టు మీరు వచ్చేసి అఫీషియల్గా కనిపించడానికి ఈ డ్రెస్ చాలా బాగా యూజ్ అవుతుంది. దుప్పటా చూసుకునే దుప్పటా కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారండి. కాకపోతే దుప్పటా వచ్చేసి మనకి ఆర్గంజాలో వచ్చింది, బట్ విత్ అయితే చాలా బాగా వచ్చింది. విత్ లెంత్ అనేది 2 కలర్స్ మిక్సింగ్లో ఇచ్చారు, రెడ్ అండ్ అలానే ఆరెంజ్ కలర్ మిక్సింగ్లో ఇచ్చారు. మనకి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా కుచ్చులను కూడా యాడ్ చేశారు. చూసారు ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చూడటానికి కూడా మనకి పార్టీ లుక్ని ఈజీగా ఇస్తాయి. మనం ఏదైనా ఓణీ లాగా అంటే మనము లెహంగాస్కి లాగా కూడా యూజ్ చేసుకోవడానికి ఇది బాగుంటుంది. గోటాపట్టి లేస్తో అయితే దీన్ని ఫినిషింగ్ ఇచ్చారు, గోల్డ్ కలర్ గోటాపట్టి లేస్తో. చూసారు ఎంత క్లాసీ లుక్ వస్తుందో. మీ ఫేస్ దగ్గర కూడా పెట్టుకుని మీరు షైనీగా కనిపిస్తుంటారు ఈ కలర్స్కి. విడ్త్ అయితే చాలా బాగా ఇచ్చారండి, లెంత్ కానీ విడ్త్ కానీ. ఇది వచ్చేసి నేను 1 సైడ్ చూపించాను, ఇంకొక హాఫ్ ఉందండి. ఈ విధంగా విడ్త్ కూడా చాలా వచ్చింది మనకి, లెంత్ కూడా చాలా వచ్చింది. మీరు వేసుకున్నా కూడా చాలా ట్రెండీగా అఫీషియల్గా కనిపిస్తారు. మనం ఇట్లా 2 సైడ్స్ వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకున్నారంటే నేను అలాంటి వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంతేకాకుండా మీకు ఏదైనా డ్రెస్ నచ్చి దాని గురించి నేను రివ్యూ ఇవ్వాలి అనుకున్నా కూడా మీరు నాకు కనుక ఆ కలరు అది కనుక కమెంట్లో ప్రొవైడ్ చేశారంటే నేను ఆ డ్రెస్ని కూడా పర్చేస్ చేసి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. అంటే మనము పర్చేస్ చేసినప్పుడు ఎలా ఉంటుందో కూడా మీకు ఒక ఐడియా వస్తే మీరు ఈజీగా బై చేయొచ్చు కదా. సో దానికోసం ఓకేనా. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అదొరకే టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.